శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు, అలాగే నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ మనం ప్రారంభించుకున్న సౌందర్య లహరిలోని 30వ శ్లోకాన్ని నేర్చుకుందామా. ఈ శ్లోకం శ్రీచక్ర మహిమను చెప్పే ఒక శక్తివంతమైనటువంటి శ్లోకం ఇది. మనం శ్రీచక్రాన్ని పూజా మందిరాల్లో ఉంచుకుంటూ ఉంటాం. కొంతమంది దీన్ని పూజ కూడా చేస్తున్న వారు ఉంటారు. శ్రీచక్రంలోని విశేషాలను శంకరులు ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. అమ్మవారి యొక్క శరీరమే శ్రీచక్రం. ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలలో ఉండే దేవతలందరూ అమ్మ యొక్క శరీరము నుండి వెలువడుతున్నటువంటి కాంతులే. ఈ కాంతులే కిరణములు లేక మయూఖములు. ఇవియే అమ్మ యొక్క సమస్త శక్తులు. ఈ శక్తులు అమ్మవారి చుట్టూ ఉంటాయి. ఇలా శ్రీచక్రాన్ని ధ్యానంలో ఉపాసిస్తూ ఉన్నటువంటి భక్తులకు కలిగే ఫలితమేంటో వివరిస్తున్నారు శంకరులు ఈ శ్లోకంలో. సరే, శ్లోకంలోకి వెళ్దామా. స్వదేహోద్భూతాభిర్గృణిభిః అనిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచేతి నీరాజన విధిం. ఇప్పుడు ఈ శ్లోకంలోని పదాలను విడదీసి చదువుతాను. ఆగిన చోట విరామ చిహ్నాలు పెట్టుకోండి. స్వదేహోద్భూతాభిః ఘృణిభిః అనిమాద్యాభిః అభితః నిషేవ్యే నిత్యే త్వాం అహం ఇతి సదా భావయతి యః కిం ఆశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం త్రిణయతః మహాసంవర్తాగ్నిః విరసయతి నీరాజన విధిం. ఇప్పుడు ఈ పదాలకు అర్థాన్ని వివరిస్తాను. ముందుగా సూక్ష్మంగా వివరించి తర్వాత శ్లోకం మొత్తంగా వివరణ చేస్తాను. హే నిత్యే అంటే ఓ శాశ్వతురాలైనటువంటి తల్లి. ఎంత చక్కని సంబోధన చేస్తున్నారో చూడండి. అమ్మ శాశ్వతురాలు, శాశ్వతీ మాత అంటే ఆద్యంతరహిత, అంటే ఈ సమస్త సృష్టికి ముందు ఉంది. ఈ సృష్టి అంతా ముగిసిపోయినటువంటి తర్వాత కూడా మహాప్రళయకాలంలో కూడా ఆమె ఉంది. ఆమె శాశ్వతురాలై ఉంటుందన్నమాట. ఈ సంబోధన ఈ శ్లోకం ఆఖరి వాక్యంలో తాను చెప్పబోతున్నటువంటి విషయానికి ముందుగానే అనుసంధానం చేస్తున్నారు శంకరులు. శ్లోకాన్ని పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. నిషేవ్యే అంటే లోకము చేత సేవింపబడేటువంటి తల్లి. స్వదేహ ఉద్భూతాభిః నీ యొక్క శరీరము నుండి పుట్టినటువంటి ఘృణిభిః కాంతులైనటువంటి అనిమాద్యాభిః అనిమ మహిమ మొదలైనటువంటి అష్టసిద్ధులతో అభితః చుట్టూ కూడి ఉన్నటువంటి త్వాం నిన్ను అహం ఇతి నీవే నేను అను భావనతో సదా ఎల్లప్పుడూ యః ఎవడు భావయతి ధ్యానిస్తున్నాడో అంటే ఎవడు నిన్ను శ్రీచక్రంలో అనిమాద్య అష్టసిద్ధులతో కూడిన దానినిగా భావిస్తున్నాడో వాడు త్రినయన సమృద్ధిం ఈశ్వరుడిచ్చినటువంటి ఐశ్వర్యమును సైతము త్రినయతః తృణీకరించుచున్నాడు అంటే గడ్డిపోచవలే భావిస్తున్నాడు. తస్య ఆ ఉపాసకునికి మహాసంవర్తాగ్ని మహాప్రళయకాలంలో సమస్త లోకాలను దహించేస్తున్నటువంటి అగ్ని కూడా నీరాజన విధిం విరసయతి హారతిని ఇచ్చుచున్న దానిగా మారిపోననుటకు ఆశ్చర్యం కిం ఆశ్చర్యం ఏమిటి. స్వదేహోద్భూతాభిః ఘృణిభిః అనిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచేతి నీరాజన విధిం. నిత్యురాలమైనటువంటి హే మాత, నీ శరీరము నుండి పుట్టినటువంటి కాంతులైన అనిమాది అష్టసిద్ధులతో చుట్టూ నువ్వు కూడుకొని నిత్యము సేవింపబడుతున్నటువంటి నిన్ను ఏ సాధకుడు నువ్వే నేను అనే భావనతో నిరంతరము ధ్యానిస్తాడో అతడు శివుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఒక గడ్డిపోచవలే చూస్తాడు. అటువంటి సాధకుడికి ప్రళయాగ్ని కూడా నీరాజనం పడుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది తల్లి అంటే,
శ్రీచక్రంలో అమ్మవారిని ఉపాసిస్తున్న వారికి ఇహంలో సమస్త భోగభాగ్యములు అనుభవిస్తూ పరమునందు మోక్షప్రాప్తి కలుగుతుందని ఇందులోని పిండితార్థం. సరే, శ్లోకం మొదటి వాక్యం చూడండి. స్వదేహోద్భూతాభిః ఘృణిభిః అనిమాద్యాభిరభిత. శ్రీచక్రంలో ఉండే అమ్మవారు తన శరీరము నుండి పుట్టిన కాంతులైనటువంటి అనిమ మొదలైనటువంటి అష్టసిద్ధులతో సేవింపబడుతూ ఉంటుంది. ఈ అనిమాది సిద్ధులు 8: అనిమ, మహిమ, లహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈసిత్వము, వసిత్వము అని 8. ఈ శక్తులు 8 శ్రీచక్రంలో భూపురత్రయంలో ఉంటాయి. అంటే అమ్మవారి యొక్క ఉభయ పాదాల నుండి వస్తున్నటువంటి కాంతులే ఈ అనిమాది అష్టసిద్ధులు అన్నమాట. అలాగే ఇవి కాకుండా బ్రాహ్మ్యాది అష్టమాతృకలు, సర్వసంక్షోభిని మొదలైనటువంటి దశముద్రా దేవతలు కూడా ఆ భూపురత్రయంలో ఉంటారు. శ్రీచక్రంలోని షోడసార పద్మంలో కామాకర్షిణి మొదలైనటువంటి 16 మంది దేవతలు ఉంటారు. అష్టదళ పద్మంలో అనంగ కుసుమాది అష్టదేవతలు ఉంటారు. చతుర్దశారంలో సర్వసంక్షోభిని మొదలైనటువంటి 14 మంది దేవతలు ఉంటారు. బహిర్దశారంలో సర్వసిద్ధిప్రదులైనటువంటి 10 మంది దేవతలు ఉంటారు. అంతర్దశారంలో సర్వజ్ఞాది దేవతలు 10 మంది ఉంటారు. అష్టకోణమునందు వసిని మొదలైన దేవతలు 8 మంది, త్రికోణంలో కామేశ్వరి మొదలైనటువంటి దేవతలు 3 ఉంటారు. ఇంకా బిందు స్థానంలో మహాత్రిపుర సుందరీదేవి ఉంటుంది. నిషేవ్యే, నిత్యే ఈ 2 పదాలు అమ్మవారికి సంబోధనలే. నిషేవ్యే అంటే సేవింపబడేదానా అని అర్థం. అంటే లోకం చేత సేవింపబడేది అని అర్థం. అలాగే అనిమాది అష్టసిద్ధుల చేత శ్రీచక్రంలో సేవింపబడేటువంటి తల్లి అని వేరొక అర్థాన్ని చెప్పుకోవచ్చు. త్వాం అహమితి సదా భావయతి యహ. నీవే నేనను భావన అంటే దేవియే తానని భావించడం. ఆ దేవికి తనకు భేదము లేదనే అద్వైత భావన. ఏ ఉపాసకుడు తనను తాను దేవిగా భావిస్తున్నాడో అతడు ఆ దేవీ తుల్యుడవుతున్నాడు. తస్య త్రినయన సమృద్ధిం త్రినయతః. అలాగ అమ్మవారితో తాదాత్మ్యం చెందినటువంటి ఆ సాధకుడు త్రినయన సమృద్ధిం త్రినయతః ఈశ్వరుని యొక్క సంపదను కూడా గడ్డి పరక వలె చూస్తాడట. ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అని కదా శాస్త్రం. ఐశ్వర్యాన్ని ఈశ్వరుని నుండి కోరుకోవాలంటారు. అలా ఈశ్వరుని నుండి వచ్చినటువంటి సంపదను కూడా దేవీ ఉపాసకుడు ఒక గడ్డి పరక వలె చూడగలడట. ఇక్కడ శంకరులు ఎందుకు ఇలా చెబుతున్నారో చూద్దాం. ఈశ్వరుని ఐశ్వర్యమంతా అనిమాది అష్టసిద్ధుల రూపంలో ఉంటాయి. ఈ సిద్ధులు అమ్మవారి పాదద్వయం నుండి వస్తున్న కిరణములే కదా. ఈ అనిమాది అష్టసిద్ధులే కాకుండా పైన చెప్పినట్లు నవావరణలలో అనేక సిద్ధులు అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటాయి. ఆ దేవియే తాను అయినవాడికి అంటే అమ్మవారి ఉపాసకుడికి అనిమాది అష్టసిద్ధులతో పాటు అమ్మవారి యొక్క సమస్త సిద్ధులు లభిస్తాయి కదా. అందుకు ఆ ఉపాసకుడికి ఈశ్వరుని నుండి లభించినటువంటి కేవలం అష్టసిద్ధులు తృణప్రాయమే కదా. అందుకని శంకరులు ఇలా చెప్పారు. మహాసంవర్తాగ్ని విరసయతి నీరాజన విధిం. ఈశ్వరుని యొక్క సంపదను గడ్డిపరకగా చూసేటువంటి ఈ దేవీ భక్తుడికి మహాప్రళయకాలాగ్ని కూడా హారతి పడుతుందట. సాధారణంగా మహాప్రళయకాలంలోని అగ్నిలో అందరూ భస్మం కావలసిందే. కానీ ఈ సాధకుడు మాత్రం దేవితో తాదాత్మ్యం చెంది దేవియే తానైనవాడు కదా. అందువల్లనే ఈ సాధకుడికి మహాప్రళయకాలంలో పుట్టిన అగ్ని అతనికి హారతి ఇస్తూ సేవలు చేస్తుందన్నమాట. మహాప్రళయకాలాగ్నిలో అందరూ నశించినప్పటికీ దేవీ భక్తునికి మాత్రం ఏ భయమూ ఉండదు సరికదా. ఆ ప్రళయకాల అగ్ని అతనికి నీరాజనాలు ఇస్తూ సేవిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది ఎలా సాధ్యమో కూడా చూద్దాం. దేవీ ఉపాసకుడు దేవితో తాదాత్మ్యం చెందినటువంటి వాడు కదా. అంటే అతడు దేవితో కలిసిపోవడం వలన ఆ ప్రళయకాలాగ్ని ఆ దేవి పాదాలకే నీరాజనం ఇస్తుందన్నమాట. అంటే ఆ దేవీ ఉపాసకుడు సకల పరిణామాలకు అతీతుడై అతడే మహాత్రిపుర సుందరీ తత్వమై ఉన్నాడన్నమాట. ఈ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించాలి. ఈ శ్లోకాన్ని నిత్యం 101 సార్లు పఠించి అమ్మవారికి తేనె, పాలు, పంచదార, తాంబూలాన్ని నైవేద్యంగా సమర్పిస్తే
ఆ ఇంట్లో సమస్త ఐశ్వర్యాలు కొలువై ఉంటాయన్నది పెద్దల మాట. సరే మిత్రులారా, ఈ సౌందర్య లహరిలోని మొదటి 41 శ్లోకాలు ఆనంద లహరి అని, మిగిలిన 59 శ్లోకాలు సౌందర్య లహరి అని పిలుస్తారు. కానీ వ్యవహారంలో మొత్తం అన్నింటినీ కలిపి సౌందర్య లహరి అనే వ్యవహరిస్తారు. అమ్మవారి యొక్క ఆనంద స్వరూపాన్ని, సూక్ష్మ స్వరూపాన్ని మనస్సులో ధ్యానించడానికి ఉత్తమమైనటువంటి ఉపాసకులకే సాధ్యపడుతుంది. అందుకని మొదటి 41 శ్లోకాలు ఆనందలహరిగా వ్యవహరించబడుతుంది. కానీ అందరూ అంత ఉత్తమ స్థాయిలో అమ్మను ఉపాసించడం కష్టం కదా. ఏ కొద్దిమందో ఆ ఆనంద స్వరూపిణి అయినటువంటి దేవుని మనస్సులో ధ్యానించగలరు. ఇంకా మధ్యమ అధమ ఉపాసకులు ఉంటారు. వీళ్ళు బ్రహ్మాండ రూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క ఆ విరాట్ స్వరూపాన్ని భావన చేస్తూ ఉపాసించగలరు. అలాంటి వారు తాము భావించే భావనలతోనే దేవి యొక్క స్థూల రూపాన్ని భావన చేస్తూ అందులోని ఉదాత్తతను, మాహాత్మ్యాన్ని గ్రహించడానికి అనుకూలంగా దేవి యొక్క శరీర అవయవముల సౌందర్యాన్ని శంకరులు ఇందులో 42వ శ్లోకం నుండి వర్ణించారు. మొదటి 41 శ్లోకాలలో 8వ శ్లోకంలో చివర భజంతిత్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అని ప్రయోగించారు. అలాగే 21వ శ్లోకం చివర పశ్యంతో దదతి పరమానందలహరీం అని 2 సార్లు ఆనందలహరి అని ప్రయోగించి ఆ భాగానికి ఆనందలహరి అనే పేరును సార్థకం చేశారు. ఇంకా 44వ శ్లోకంలో తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరి అని సౌందర్యలహరి అనే పదప్రయోగం చేసి ఈ 2వ భాగానికి సౌందర్యలహరి అనే వాడుకను కల్పించారు. సరే మిత్రులారా, మొత్తంపైని ఈ ఆనందలహరిలోని 41 శ్లోకాలలో మీకు 22 శ్లోకాలను అమ్మ నా చేత పలికించినంత మేర మీకు అందించగలిగాను. ఇంకా 42వ శ్లోకం నుండి చివరి వరకు గల సౌందర్యలహరిలోని శ్లోకాలలో ఎంపిక చేసిన మరొక 30 శ్లోకాలను మీకు అందించాలన్న నా ప్రయత్నానికి ఆ జగదంబిక దయతో పాటు మీ అందరి అభిమానాన్ని కోరుకుంటూ అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం చేయిస్తున్న 43వ శ్లోకంతో మళ్ళీ మీకు కలుస్తాను. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనవి. ధర్మాన్ని రక్షించండి. ధర్మో రక్షతి రక్షితః. స్వస్తి.